హలో అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య ఏదైనా ఇష్యూ ఇలా ప్రజల్లోకి వెళ్ళింది అంటే వెంటనే అనే మాట అరే వైరల్ అయిపోయిందిరా అని. మరి ఆ నేమ్తో ఒక మూవీ మన ముందుకు రాబోతోంది. ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, హీరో గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి బోలెడు విశేషాలు నేను మీకు తెలియజేస్తాను. నమస్తే అండి బ్రిజేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు కొంచెం స్మైల్ చేస్తారా? సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, నేను అటు నుంచి వస్తాను డైరెక్టర్ గారి దగ్గర నుంచి. అసలు వైరల్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారండి? అంటే మా మూవీ ఒక వైరల్ వీడియో మీద బేస్డ్ అయి ఉంటుంది. మూవీ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఓపెనింగ్లోనే ఒక అమ్మాయి ఒక బిల్డింగ్ నుంచి దూకేస్తూ ఉంటుంది. ఆ దూకిన అమ్మాయి ఎవరు అనే ఆ వైరల్ అయిన వీడియో నుంచి మా స్టోరీ ఓపెన్ అవుతుంది అనమాట. అందుకే మూవీ పేరు ఇంకా వైరల్ ప్రపంచం. ఈ టైమ్స్లో అందరూ అన్నీ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇంక ప్రపంచం మొత్తం వైరల్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి వైరల్ ప్రపంచం అనే పేరు ఇచ్చాం మేము మూవీకి. ఓకే. నిత్య గారు, మిమ్మల్ని మోడల్గా, హీరోయిన్గా చాలా బిజీ అయిపోయారు. సో ఈ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? వై డిడ్ యూ రీచ్ అవుట్ టు మీ బ్రిజేష్? డైరెక్టర్ని అడిగి తెలుసుకుంది, నాకు తెలియదు. నేను ఎందుకు రీచ్ అవుట్ అయ్యాను, మా టీంలో అంటే మేము ఈ పర్టిక్యులర్ అదితి అనే రోల్ కోసం యాక్టర్స్ని చూస్తున్నప్పుడు మా టీం నుంచి ఒక సజెషన్ వచ్చింది, ఈ అమ్మాయి బాగా చేస్తుంది. ఐ థింక్ అప్పుడు ఏదో మూవీ రిలీజ్ అయింది తినది, పిట్ట కథ కూడా కాదు ఐ థింక్. ఆ టైంలో ఒక మూవీ చూసి ఆ రోల్ చూసాక మా టీంలో చెప్పారనమాట మన రోల్కి సెట్ అవుతుంది. ఇన్నోసెంట్ గా ఉంది పిట్ట కథలో. మన స్టోరీలో అయితే ఈ అమ్మాయి చాలా, మన స్టోరీలో ఇది కూడా ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ అనమాట. సెట్ అవుతుంది అంటే లుక్ టెస్ట్ చేసాము, అదే రోల్ సెట్ అయిపోయింది. ఇంకా మాకు మా అదితి దొరికింది అనిపించి ఈవెంట్ ఫర్ ఇట్. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటండి? సో ఐ ప్లే ద రోల్ ఆఫ్ అదితి. ఐ థింక్ నేను ఇప్పటివరకు చేసిన మూవీస్లో కంటే ఐ ఫెల్ట్ దట్ మై క్యారెక్టరైజేషన్ ఇస్ డిఫరెంట్. ఒక వల్నరబిలిటీ ఉంది అదితి క్యారెక్టర్లో. ఐఎమ్ లైక్ దాట్ యాజ్ అ పర్సన్. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద క్యారెక్టర్ నేను ఫస్ట్ చదివినప్పుడు. అండ్ ఐ థింక్ బ్రిజేష్ నాకు ఇందులో పర్ఫామ్ చేయడానికి ఇచ్చినంత స్కోప్ ఇది వరకు నేను ఎప్పుడూ చేయలేదు. అంటే ఇట్స్ ఆల్వేస్, ఐ మీన్ నాట్ టు అఫెండ్ ఎనీబడి, కానీ ఆల్వేస్ డైరెక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద నేను బిల్డ్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఐ హ్యాడ్ ద లిబర్టీ, నేను అదితిని ఎలా అర్థం చేసుకున్నానో అది నేను పోర్ట్రే చేయగలిగాను. సో ఐ థింక్ టు సమ్ ఇట్ అప్, అదితి ఈజ్ వెరీ రిలేటబుల్. అంటే లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ అర్బన్. మీ దగ్గరికి రావచ్చా అండి? అంటే క్వశ్చన్ అంటే మూవీలోనే ఉండిపోయారేమో అని డౌట్ వస్తుంది మాకు. సో ఈ మూవీలో మీకు ఈ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సో మీ క్యారెక్టర్ గురించి చెప్తారా? సో బ్రిజేష్ నేను వి గో వే బ్యాక్. మేము షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్. సో తను చేసిన తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 2011లో చేసినట్టున్నాడు. సో ఆ టైంలో సమ్ మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ చూడడము, అరే మనము షార్ట్ ఫిల్మ్ తీద్దాము, అలా మొదలైందనమాట మా జర్నీ. అది తనకు తెలీదు అప్పటి వరకు కూడా. తర్వాత 2014 ఆ టైంలో మాది ఒక షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయింది. సో అది అయినప్పుడు తను రీచ్ అవుట్ అవడము, తనకి నేను ఎప్పుడూ చెప్పలేదు ఆ విషయం. సో మేము ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పుడైతే కలిసి వర్క్ చేద్దాం అనుకున్న రోజు నేను చెప్పాను అనమాట, దట్ నీ షార్ట్ ఫిల్మ్ వల్ల మేము షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసాము అన్న సంగతి. సో మేము ఫేస్బుక్ బడీస్ లాగా చాలా రోజులు ఉండింది, బట్ ఈ ప్రాజెక్ట్ మీదనే ఫస్ట్ టైం కలిసి మీట్ అవ్వడం కానీ అదంతా తను అప్రోచ్ అవ్వడం. సో తను ఇండియాలో ఉండడు, బయట ఉంటాడు తను. సేమ్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల స్టూడియోలో ఉంటారు, బట్ ఎక్కడో ఆలోచిస్తుంటారు. సో బేసిక్గా నేను తన రోల్ ప్లే చేస్తున్నా ఇక్కడ, ఇదో క్యారెక్టర్ లాగా ఇక్కడ. సో తను స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను చదివిన వెంటనే ఇమీడియట్గా నేను లైక్ నాకు చాలా నచ్చింది ఈ స్క్రిప్ట్. అంటే యాజ్ అన్ యాక్టర్ లాగా ఆలోచించలేదు, ఈ ఫిలిం చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ఇది బయటికి రావాలి. అంటే ఫిలింకి మనం ఎంత యాడ్ అవుతామో తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా ఇది ఒకటి ఐల్ బి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఇది చేస్తే మాత్రం అనే ఒక ఫీలింగ్ వచ్చి నేను ఖచ్చితంగా దీనిలో పార్ట్ అవ్వాలి అని ఒప్పుకున్నాను. అంటే ఒప్పుకోకపోవడం అన్న కాన్సెప్ట్ లేదు, ఖచ్చితంగా ఎవరు చదివినా అది దే విల్ నాట్ లీవ్ దట్ ఆపర్చునిటీ. సో అట్లా కమింగ్ టు ప్రవీణ్ అనే క్యారెక్టర్,
బాగా స్వీట్ టాక్ చేస్తూ, ఇప్పుడు మీరు నన్ను చూసి నేను నవ్వుతలేను అది అంటారు, దాంట్లో ఎట్లా అంటే బాగా నవ్విస్తూ అవతల పర్సన్ని, అంటే నాది కానీ క్యారెక్టర్ క్రీమ్ బిస్కెట్ పులిహోర పులిహోర అంతకుమించి అంతకుమించి కాదు, ఇంకొంచెం ఒక లెవెల్ తక్కువే. అంటే ఒకసారి నా కోసం అలా మీరు మూవీలో ఎలా మాట్లాడారు, ఒకసారి నా కోసం అలా మాట్లాడరా కాసేపు సరదాగా. లేదు, అదే ఇప్పుడు అదే చేస్తున్నా నేను, అదే చేస్తున్నాను. సో అది చదివినప్పుడు నాకు చాలా అంటే ఆ ఇన్నోసెన్స్ కానీ అదంతా బాగా నచ్చింది నాకు. అంటే సపరేట్గా కాకుండా అదితి అన్న క్యారెక్టర్తో కలిపినప్పుడు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. అవతల పర్సన్ చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనలీ డిపెండెంట్ అని తనకు తెలుసు ప్రవీణ్ అనే పర్సన్కి. సో ఎక్కడ తనని హర్ట్ చేయకుండా ఆ లిమిటేషన్స్ అవన్నీ అర్థం చేసుకొని ఇదిగా మాట్లాడతాడు అనమాట ఏదున్నా కూడా. అండ్ టైం ఇస్తాడు బాగా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, 2 స్టోరీస్, మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో తన ఎమోషన్స్ని కొంచెం అక్కడ యూనో దాన్ని ఎక్కువ ఇది స్పిల్ అవ్వకుండా తనని బాగా మేనేజ్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ అలా ఉంటుంది. నాకు అది బాగా చేస్తున్నట్టు అలా అది చూసినప్పుడు నాకు అది ఖచ్చితంగా చేయాలి అని అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకో క్యారెక్టర్ ఉంది, రవి అనే క్యారెక్టర్. ఇనిషియల్ గా దానికి అన్నట్టు పంపించినారు స్క్రిప్ట్. అది చదివిన తర్వాత ఇది ఎలాగో అందరికి నేను ఇట్లనే కనిపిస్తున్నా కదా, ఇప్పుడు మీకు కనిపించినట్టు సీరియస్ గా ఇది చేస్తే ఏముంటుంది అని చెప్పి కొంచెం స్వీట్ గా ఉందామని చెప్పి ఆ క్యారెక్టర్ ప్రవీణ్ అనే క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసి. బ్రిజేష్ గారు, యాక్చువల్గా ఈ స్టోరీ లైన్ అంటే ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉన్నాయంటే కొన్ని రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఒక సందేశం అనుకోవచ్చా ఈ మూవీ? అంటే మూవీ ఇప్పుడు సందేశాత్మకంగా ఉంటుంది అంటే అర్థమైన వాళ్ళకి అలా. మూవీ వరకు మనం మాట్లాడుకుంటే ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. రెండు కథలు ఉన్నాయి, 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ 2 లవ్ స్టోరీస్ ఎంగేజ్ చేస్తాం ఆడియన్స్కి అర్థమైన, ఇప్పుడు మీకు చూస్తున్నప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంతేగాని మేమేం సందేశం మెసేజ్ ఇవ్వడానికి అయితే మేము ఎక్స్ప్లిసిట్ గా ట్రై చేయాలి. మూవీల నుంచి కూడా కొన్ని ఇన్స్పైర్ గా అది తీసుకుంటే బాగుంటుంది. తీసుకోకపోయినా వాళ్ళకి ఏం అనిపించకపోయినా వీళ్ళ స్టోరీస్ లో ఉన్న ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారు, వీళ్ళ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అవుతారు. సందేశం అంటే ఉండాలని కాదు కానీ, పెట్టాలని కాదు కానీ, అనిపిస్తే మంచిది, అనిపించి తీసుకుంటే మంచిది. సో ఈ మూవీకి వచ్చేసి మీరు ఈ క్యారెక్టర్ అని అనుకున్నప్పుడు సో సెట్లో కొన్ని విశేషాలు మాతో షేర్ చేసుకుంటారా? సెట్లో విశేషాలు అంటే రియల్ లైఫ్ లో జరిగినాయి కానీ లేకపోతే ఈ మూవీకి సంబంధించి సెట్లో విశేషాలు అంటే ఇందాక మేము మాట్లాడుతున్నాం, మనం జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు మేము గోప్రో అనే చిన్న కెమెరాలో షూట్ చేసాం. ఎస్, నేను దీని గురించి అడుగుదాం అనుకున్నాను. అప్పుడెప్పుడో రాజమౌళి గారు ఒక కెమెరాతో షూట్ చేశారు కదా, రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన ఏమన్నా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక 7-8 years ముందు రామ్ గోపాల్ వర్మ గారు ఒక వీడియో చేశారు. యంగ్ ఫిలిం మేకర్స్ కి DSLR లేకపోతే గోప్రో కూడా మూవీ చేయొచ్చు అని చెప్తూ ఒక వీడియో చేశారు. అదొక ఇన్స్పిరేషనే. ఈ పర్టిక్యులర్ మూవీకి వచ్చేసరికి మొత్తం మూవీ అంతా వీడియో కాల్స్ లో ఫోన్ స్క్రీన్స్ మీద నడుస్తూ ఉంటుంది, స్క్రీన్ లైఫ్ మూవీ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఒక రెగ్యులర్ కెమెరా, ఒక హై క్వాలిటీ కెమెరా ఒకటి తీసుకొచ్చి, ఒక రెడ్ లాంటి కెమెరా తీసుకొచ్చి షూట్ చేస్తే ఇట్ విల్ నాట్ గివ్ ఎ ఇంపాక్ట్ ఆఫ్ అ గోప్రో. ఇప్పుడు మన ఆడియన్స్ చూస్తున్నప్పుడు వీడియో కాల్ అని చెప్తున్నారు కానీ ఏదో పెద్ద కెమెరాలో తీసారనే ఫీలింగ్ రావాలి, వీడియో కాల్ చూస్తున్న ఫీలింగ్ రావాలి. అలా ఉండాలని చెప్పి గోప్రోలో షూట్ చేయడం జరిగింది. అది మెయిన్ రీజన్ గోప్రో వెళ్ళడానికి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఈ వీడియో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వీడియో కూడా ఇలా చేసే పాసిబిలిటీ ఉంది అని ఒక సీడ్ వేసినట్టు. అది ఇంకా గ్రో అవుతుంది కదా, అలా గ్రో అయింది అంతే. మీరు అడిగిన విశేషానికి ఫస్ట్ మేము సన్నీది షూట్ చేసాం. అయితే అప్పటికి మేము తెలుసుకుంటున్నాం. సో సన్నీకి ఇబ్బందికరంగా కెమెరా దగ్గర కూర్చో, దూరం వెళ్ళకు, ఇలాంటివి చాలా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు అదితి రోల్కి వచ్చేసరికి అలా మాకు అర్థమైపోయింది ఎలా చేయాలో. సో తినని బాగా ఎంజాయ్ చేయనిచ్చాము, కెమెరా ముందు ఏమన్నా చేయనిచ్చాము. అదే చెప్తున్నాడు సన్నీ, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మీరు అని చెప్తున్నాడు. ఆ మూడ్ లో ఉన్నాను, ఎప్పుడో జరిగిపోయింది మాట్లాడుకున్నాను దాని గురించి. అదితి గారు క్యారెక్టర్కి వచ్చేద్దాం. సో మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? సో షూట్లో
మాకు కాంబినేషన్ అన్ని క్యారెక్టర్స్కి వి ప్రాబ్లీ హ్యాడ్ లైక్ 1 or 2 days. కానీ ఇండివిజువల్ క్యారెక్టర్స్ షూట్ జరిగింది. ఫార్ మీ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ వాజ్ సింక్ సౌండ్ అండి. డబ్బింగ్ చెప్పలేదు, సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ రికార్డెడ్ ఆన్ సెట్. అండ్ నేను లాస్ట్ సింక్ సౌండ్ మూవీ చేసింది ఒక 20 years బ్యాక్. దాని తర్వాత తెలుగులో నేను చేయనే లేదు. దాట్ వాజ్ వెరీ వెరీ లైక్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ. బట్ అదర్వైజ్ టీమ్ మొత్తం అంటే ఇలా పద్ధతిగా ఉండాలి, డిసిప్లిన్డ్గా అలా లేకుండా లైక్ వీఆర్ ఆల్ ఆఫ్ సేమ్ ఏజ్, సో ఇట్ డెంట్ ఫీల్ లైక్ వర్క్. అండ్ ఎవ్రీవన్ గేవ్ ఇన్పుట్స్ లైక్ డైరెక్షన్ టీమ్, ఆర్ డిఓపి వరుణ్. నాకు గోప్రో అంటే ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. ఆల్రెడీ కెమెరాలో వీ లుక్ ఫ్యాటర్ కదా, వైడ్గా కనిపిస్తాము. అది గోప్రో అంటున్నారు, నేను ఎలా ఉంటాను అని ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ దాట్. బట్ I spoke to Varun and like he made sure that like don't worry about that and he would also give me inputs while shooting, which I did not get a lot. నేను ఇది వరకు చేసిన మూవీస్ లో జనరల్ గా inputs would come from the director, but here it felt like the whole team was involved. So I like that about. మీ రియల్ లైఫ్ లో మీతో ఎవరన్నా అట్లా స్వీట్ గా కన్వర్జేషన్ పర్సన్ ఉన్నారా? నేనే. There you go. చెప్పు. చాలా మంది ట్రై చేస్తుంటారు. I mean obviously like ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా అమ్మాయి యాక్టివ్ గా ఉంది అంటే ఐఎమ్ షూర్ అందరికి డిఎమ్స్ వస్తూ ఉంటాయి. కానీ వైరల్ షూట్ చేస్తున్నప్పుడు I was going through something very similar in my personal life. COVID time and all of that. So there was this one guy who was trying to talk to me, who sweet talked me into believing, okay, ikkada maybe we can start dating annattu. And then he just ghosted me. So I think naku Aditi play cheyadaniki that was very helpful. Na real life lo kuda alane jarugutundi kabatti chala own cheskoni character ni I did the scenes. సో సార్ వరకు వద్దాం. సార్ మీ లైఫ్ లో ఎవరన్నా అట్లా కలుపుతున్నారా? లేదు. అలా వీడియో కాల్స్ అంటే అలాంటి లాంగ్ డిస్టెన్స్ అంటే చాలా మంది అమ్మాయిలు రియల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకళ్ళని నమ్మి ట్రస్ట్ చేసి అట్లా వీడియో కాల్స్ మాట్లాడతారు, తర్వాత అవి స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటి గురించి ఏమన్నా ఈ మూవీలో చూపించారా ఇలా జరుగుతుంది అని? అంటే అలాంటి యాంగిల్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్స్ దాని మీద కూడా ఉంది, అంటే ఒక లైన్ ఉంది దాని మీద. బట్ నాకు కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ అలాంటివి జరగలేదు. బట్ చాలా వినుంటాం కదా మనం ఇలాంటివి అవుతున్నాయి అని చెప్పేసి. సో చేస్తున్నప్పుడు ఎక్కడో మనం ఇప్పుడు మీరు ఇందాక మెసేజ్ ఏమన్నా ఉందా సంథింగ్ ఏదో అన్నారు కదా, ఇనిషియల్గా నాకు కూడా ఇది మనం ఏదో మెసేజ్ ఇవ్వాలాగా అనిపించలేదు. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా ఆ భయం అనేది ఏం అనిపించలేదు. కానీ డే 1 కెమెరా పెట్టి వీడియో కాల్స్ వాట్ ఎవర్ మా కాన్వర్జేషన్స్ మా సీన్స్ ఏవైతే ఉన్నాయో చేస్తున్నప్పుడు తెలియకుండానే వీ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇంటర్నల్గా. అంటే నా పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేసేటప్పుడు కూడా చాలా రియలిస్టిక్గా అనిపించాలి అని అంటే ఖచ్చితంగా మనం దానిలో డీప్గా వెళ్ళాలి. ఇప్పుడు ఒక పెద్ద కెమెరా పెట్టి మనం ఒక 2 క్యారెక్టర్స్ని పెడితే వాళ్ళు డైలాగులు చెప్తారు, మనం డైలాగులు చెప్తాం. సంహవ్ ఇది ఒక సీను చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదో యాక్టింగ్ చేస్తున్నారు అనేది క్లియర్ తెలిసిపోతుంది. దీంట్లో ఎలా ఉండిందని అంటే నిజంగా చాలా ఓన్ చేసుకొని, ఎందుకంటే నాది ఫస్ట్ షూట్, ఐ డి నాట్ హ్యావ్ ఎనీ అదర్, నా ఎదురుగా ఏం సీన్స్ ఏం లేవు అనమాట. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నాకు డైలాగ్స్ ఇచ్చారో లేకపోతే నేను అది తెలియదు. కానీ ఎంత రియలిస్టిక్గా చేయాలో అంత రియలిస్టిక్గా మాట్లాడాలి. వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుంటే నిజంగా చూసే వాళ్ళకి అరే నిజంగానే కాల్లో ఉన్నారు వీళ్ళు అన్న ఫీల్ అనేది రావాలి. సో నాకు అది చాలా ఐ వాజ్ వెరీ స్కేర్డ్ చేస్తున్నప్పుడు. సో మోరల్లీ ఎక్కడో రెస్పాన్సిబుల్ ఉండిందనమాట ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు. కానీ ఇది ఖచ్చితంగా చూసే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి దీనికి. ఒక్క నిమిషం వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, ఇంకెక్కడో చూపెట్టో పోతుంది, ఎటు వెళ్ళినా కూడా ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ చాలా భయం క్రియేట్ చేసింది. చదివినప్పుడు అరే ఐ కుడ్ ప్లే దిస్ రోల్ అన్నట్టు అనిపించింది. కానీ వన్స్ అది కెమెరా గోప్రో పెట్టేసేసి రియల్గా వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్టు చేయాలి. చదువుకున్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పటికి చాలా తేడా ఉంటుంది కదా అలా. సో అది మాత్రం ఉండింది అనమాట చేస్తున్నప్పుడు. సో
సో బ్రిజేష్ గారు మూవీ రిలీజింగ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే థియేటర్స్ విషయానికి వచ్చేసరికి ఒక్కోసారి థియేటర్స్ దొరకవు, అవైలబుల్లో ఉండవు, ఇట్లా టాక్ నడుస్తుంది కదా. ఇలాంటి అండ్ మంచి రిలీజ్ డేట్కి వస్తున్నాం. మార్చ్ 7 తెలుగు సినిమాలు అయితే నాకు తెలిసి 1-2 చిన్న సినిమాలే ఉన్నాయి. మాది చిన్న సినిమానే, ఇండీ ఫిలిం. పెద్ద సినిమాలు అయితే మాతో పోటీ ఏం లేవు. థియేటర్స్ మేము అనుకున్న థియేటర్స్ అన్నిట్లో రిలీజ్ చేస్తున్నాము. ఇంకోటి మనకి జనరల్గా ఒక డిస్కషన్ ఉంటుంది, ఇది ఓటీటీలో వస్తే మనం చూసుకోవచ్చు అని జనరల్గా అందరు అనుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్, ఈ స్క్రీన్ లైఫ్ మూవీ అంటాం మనం దీన్ని. ఇది నేను యూఎస్లో రెండు సినిమాలు చూసాను ఇలానే. ఒకటి సర్చింగ్ అని ఒక మూవీ ఉంటుంది, అన్ఫ్రెండెడ్ అని ఒక మూవీ ఉంటుంది. ఇవన్నీ నేను థియేటర్లోనే చూసాను. నా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుండింది. ఇప్పుడు మనకేమంటారంటే, ఇప్పుడు మనకి టీవీలో ఒక మూవీ వస్తుంది అనుకోండి, బ్రింగింగ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ టు స్మాల్ స్క్రీన్ అంటారు. మేమేమంటున్నాం అంటే బ్రింగింగ్ స్మాల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ టు బిగ్ స్క్రీన్స్ అంటున్నాం. మన ఇండియా మొత్తంలో ఒక డెస్క్టాప్ లేకపోతే ఒక స్క్రీన్ లైఫ్ ఫిలింని థియేటర్స్కి ఎవరు తీసుకెళ్ళలేదు, మేమే ఫస్ట్. సో నేనేమంటున్నా అంటే ఆల్ ద ఆడియన్స్ షుడ్ డెఫినెట్లీ కమ్ సీ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇంకోటి ఏంటంటే ఇది యంగ్ లవ్ స్టోరీ, బట్ ఆల్సో కొంచెం పేరెంట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ కెన్ వాచ్ దిస్ మూవీ బికాస్ వాళ్ళకి ఈ యంగ్ పీపుల్ ఏం చేస్తున్నారు ఇంటర్నెట్ మీద అని తెలుస్తుంది, అవగాహన వస్తుంది. వాళ్ళకి తెలియని లోకంలోకి మనం తీసుకెళ్తాం. ఓల్డర్ పీపుల్, యంగర్ పీపుల్ రిలేటబుల్, డే టు డే వాళ్ళు చేసేది మనం స్క్రీన్ మీద చూపిస్తాం. సో అందరికీ వాచబుల్ గుడ్ మూవీ ఇన్ థియేటర్స్ ఉంటుంది మా మూవీ అని చెప్తున్నాను. ఓకే, నిత్య గారు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత మోడలు, ఇప్పుడు యాక్టరు, అండ్ మీరు హాలీవుడ్ యాక్టర్ కూడా కదా. సో హాలీవుడ్ మూవీ కూడా చేశారు కదా మాయా. ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ హెవీ ట్యాగ్ హాలీవుడ్ యాక్టర్ అంటే. ఐ డిడ్ జస్ట్ 1 మూవీ అండి, అది లైక్ దేవుళ్ళు రిలీజ్ అయిన 1 year తర్వాత షూట్ చేసాము. ఆల్దో ఇట్ వాస్ బేస్డ్ అవుట్ ఆఫ్ హాలీవుడ్, వీ షాట్ ద మూవీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హిందీలో చేశాను. దానికి పీపుల్స్ చాయిస్ అవార్డ్ వచ్చింది. వీ వర్ లైక్ ద ఫస్ట్ రన్నర్ అప్ ఇన్ పీపుల్స్ చాయిస్, అండ్ ఇట్ గాట్ స్క్రీన్డ్ అట్ ద కాన్ ఫెస్టివల్. యాక్చువల్లీ నేను తెలుగులో చేసిన హరివిల్లు కూడా కాన్ ఫెస్టివల్కి వెళ్ళింది. వీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద 56th కాన్ ఫిల్మ్ ఫెస్టివల్. మీరు చిన్నప్పుడే నంది అవార్డులు అందుకున్నారు, అటు తమిళ్లో చేస్తున్నారు, ఇటు తెలుగులో చేస్తున్నారు కదా. సో యాక్టర్ ఎవరికైనా సరే అన్ని లాంగ్వేజెస్ వృత్తిని ప్రేమించడమే. సో మీకు తెలుగులో చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే స్టోరీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? ఐ థింక్ ఎనీ లాంగ్వేజ్ ఒక్కటే రూల్ అండి, అవార్డ్ అన్న రావాలి, రివార్డ్ అన్న రావాలి. సో దిస్ వాజ్ ది అడ్వైస్ గివెన్ బై రామానాయుడు గారు. నేను అది చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. బట్ ఎలా పిక్ చేసుకుంటాను అంటే, నా క్యారెక్టర్కి స్కోప్ ఉండాలి. జస్ట్ ఏడవమంటే ఏడవడం, నవ్వమంటే నవ్వడం ఇలా కాకుండా, ఇఫ్ ఐ కెన్ బిల్డ్ దట్ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఈ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఏంటి అని నా అంతకు నేను బిల్డ్ చేసుకోగలిగితే, దెన్ ఐ వుడ్ వాంట్ టు ప్లే దట్ రోల్. లేకుండా ఊరికే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు, బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్. ఓకే, సన్నీ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? మనవి అంటే మీవేలేండి. ఓకే, మనం అంటే మీరు ఓన్ చేసుకున్నారు నన్ను. అది అంటే వచ్చిన దగ్గర నుంచి మూవీ డీటెయిల్స్ అడుగుదాము అని మిమ్మల్ని నేను వెయిట్ చేస్తున్నాను. బట్ మీరు అయితే ఆ మూల ఉంటున్నారు, లేదంటే ఈ మూల ఉంటున్నారు, అందుకనే. లేదు, నేను ఒక తెలంగాణ విలేజ్ బేస్డ్ డ్రామా ఒకటి చేస్తున్నాను. ఒక 10 days వరకు షూట్ అయింది. ఒకసారి రిలీజ్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ March 15th నుంచి అది రెజ్యూమ్ అవుతుంది షూట్ అదంతా. సో కరెంట్లీ అదొక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్లో ఒక కీ రోల్ ప్లే చేశాను, అది కూడా షూటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది వైరల్ కాకుండా వచ్చే 2 projectsలో కరెంట్లీ నేను వర్క్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా హీరో హీరోయిన్గా యాక్ట్ చేసేటప్పుడు అది ఆడియన్స్కి రీచ్ అయ్యేంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది, మనం గుర్తుపట్టేంత వరకు, ఒక ఐడెంటిటీ వచ్చేంత వరకు ఒక ఇది ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని వేరియేషన్ చూపిస్తూ ఉంటుంటారు కదా. సో ఇది చిన్న సినిమా అనేసి అంటున్నారు కదా, అది ఆడియన్స్కి రీచ్ అయ్యిద్ది అని మీరు అనుకుంటున్నారా? రీచ్ అవుతుందా అని అనుకుంటున్నారా అంటున్నారా? అంటే ఈ కంపారిజన్ మాకు ముందు నుంచి ఉంది. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి కూడా యూట్యూబ్లో చూసిన ఫేస్ని మళ్ళీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఎలా చూడాలి అనేది ఏదైతే ఉందో, ఆ డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు మేక్ అ గుడ్ ఫిలిం. డజంట్ మ్యాటర్ ఎంత మనము ఎన్ని కనెక్ట్స్ ఉన్నాయి మనకి, లేకపోతే
మనం ఎవరి ద్వారా వెళ్తున్నాము, ఎవరికి చూపిస్తున్నాం సినిమా, ఇది అంతా పక్కన పెట్టేసేస్తే అల్టిమేట్గా మనం చేయాల్సిన గుడ్ మూవీ. నేను ఎందుకో ఆ టెన్షన్ ఎప్పుడు నా వరకు రానివ్వలే. చూస్తారా చూడరా లేకపోతే ఏంటిది, అది వస్తే ఎక్కడో ఆ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఒకటే చేయలేము. చాలా మంది అంటే ఐ సీన్ పీపుల్, చాలా మంది స్మాల్ స్క్రీన్ వాట్ ఎవర్ యూట్యూబ్ స్క్రీన్ మీద బాగా ఇదైన వాళ్ళు కంప్లీట్గా యాక్టింగ్ ఆపేసిన వాళ్ళని చాలా మందిని చూసిన. సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అందులో ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. ఎక్కడో ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది పాయింట్ ఏదైతే మీరు చెప్పారో, ఎలా మనల్ని చూస్తారా చూడరా అన్న ఇన్సెక్యూరిటీ వల్లనే చాలా మంది కూడా డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే నేను పర్సనల్ స్టోరీస్ అవంతా విన్నాను కాబట్టి చెప్తున్నాను. టచ్వుడ్ నేను టిల్ డేట్ ఆ ఇన్సెక్యూరిటీని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. బట్ వన్స్ అది ఒక్కసారి ఎంటర్ అయిపోతే చెప్పలేను ఏమవుతుంది ఏంటనేది. దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇలాంటప్పుడే కొన్ని సినిమాలు మనకి చాలా సినిమాలే, కొన్ని మూవీస్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవి ఉన్నాయి, అవార్డ్స్ దాకా వెళ్ళి ఉన్నాయి. కరెక్ట్. అవి అప్పుడప్పుడు అవి కూడా చాలా కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. అంటే బిజినెస్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, అవి బ్రేక్ కూడా చేసే కాన్ఫిడెన్స్ ని. మనం వాటిని నమ్ముకొని మనం ముందుకెళ్ళిపోతుంటాము. బట్ అలాంటి వండర్ ఎప్పుడో 10 years కోసారో లేకపోతే 5 years కోసారో అట్లాంటివి జరుగుతుంటాయి. చాలా ప్రాజెక్ట్స్ అవి నమ్ముకొని స్టార్ట్ కూడా అవుతాయి. బట్ అలాంటి రిజల్ట్ కూడా అలా బ్రేక్ చేయాలనుకోరు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అవుతుంది అనుకుంటున్నది అవ్వాలి. బ్రిజేష్ గారు, ఈ మూవీ మ్యూజిక్ గురించి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది చాలా రిలేటబుల్ మ్యూజిక్, కంటెంపరీ టైమ్స్ కి చాలా. ఎందుకంటే మూవీ అంటే కొన్ని యాక్షన్ మూవీస్ అంటే పెద్ద పెద్ద సౌండ్స్ ఉండాలి, రొమాంటిక్ మూవీస్ అంటే రొమాంటిక్ లవ్ స్టోరీ సాంగ్స్ ఉండాలి, ఇలా ఉంటాయి కదా. సో ఇది ఒక వైరల్ అని ఒక వీడియో కాల్ కి సంబంధించిన మూవీ కదా. అలా అయినా కూడా దీంట్లో 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి మంచి సాంగ్ ట్రాక్స్ ఉన్నాయి మూవీలో. 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ సిచ్యువేషనల్. సన్నీ గారికి ఏం సాంగ్? సన్నీకి కూడా సాంగ్ ఉంది. రెండు నాకే. ఓ లేదు ఒక సాంగ్ సన్నీకి. అదే కాకుండా ఒక సీరియస్ సాంగ్, ఒక 2 సీరియస్ సాంగ్స్ ఉన్నాయి. ఒకటి మేము మోస్ట్లీ ఉమెన్స్ డే వస్తుంది కదా, ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం. ఉమెన్ మీద మగువా నువ్వే అని ఒక సాంగ్ ఉంది. అమ్మాయిల గురించి, అమ్మాయిల మీద ఒక అందమైన, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్ ఒకటి ఉంది, అది రిలీజ్ చేస్తాం. సౌండ్ వైజ్ చాలా రియలిస్టిక్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నాం, అందరం మొబైల్ యూజ్ చేస్తున్నాం, దాంట్లో వచ్చే సౌండ్సే ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే యాక్షన్ మూవీస్లో ఫైట్ సౌండ్స్ ఉంటాయో, ఇవి సౌండ్ డిజైన్ వైజ్ ఆ కేర్ చాలా తీసుకున్నాం అనమాట. చాలా ఒరిజినల్గా అనిపించే, రియల్గా అనిపించే సౌండ్స్ పెట్టాము. సో దట్ షుడ్ హెల్ప్. యా. ఓకే. అండ్ నిత్య గారు, సో ఈ మూవీలో మీరు క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తే నాకు ఎలాంటి గుడ్ నేమ్ వస్తుంది అనుకున్నారా, బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నారా? 100% గుడ్ నేమ్ వస్తుంది అనుకున్నానండి. దట్స్ వై ఐ సైన్డ్ ద మూవీ. అంటే ఒక్కోసారి ఆ క్యారెక్టర్ బాగా కొంతమంది చిన్నప్పుడు మనం విలన్ని చూస్తే చాలా హేట్ చేస్తాం, అంటే అతనికి మంచి పేరు వస్తుంది, కానీ విలన్ని చూస్తే భయపడతాం, అది కూడా మంచి పేరే. Aditi is a very lovable character. Everybody will connect and everybody very likable character కాబట్టి డెఫినెట్ గా మంచి పేరు వస్తుందని ఐ మీన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సన్నీ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే ఆలోచించాల్సి వస్తుందండి నాకు. సో మీరు గతంలో కొన్ని చేశారు కదా, షార్ట్ ఫిలిమ్స్లో చేశారు, మూవీస్లో చేశారు. సో ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకేమనిపించింది? అంటే ఎవరిదన్నా సజెషన్స్ అడుగుతారా మీరు, లేకపోతే మీరే డిసైడ్ చేసుకుంటారా? లేదండి, నేనే డిసైడ్ చేస్తాను. నేను ఎవరితో షేర్ కూడా చేసుకోను స్టోరీ ఇది అని. చదివినప్పుడు అంటే నా రూల్ ఏంటిదని అంటే, ఒకవేళ బాగా నచ్చితే ఆ రోజు సెట్కి వచ్చి 100% ఇవ్వగలుగుతాను. సగం సగం అటు ఇటుగా నచ్చినట్టు, లేకపోతే పర్సనల్గా వాళ్ళతో ఏదో రిలేషన్ ఉంది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇలాగా చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను 100% ఇవ్వలేను. నేను అది చెప్పే చాలా ప్రాజెక్ట్స్ని కూడా రిజెక్ట్ చేస్తాను. ఆ రోజు నేను 100% ఇవ్వలేను, హౌ కెన్ ఐ జస్టిఫై అని ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుని వదిలేస్తారు, నచ్చినా నచ్చకపోయినా కూడా. బట్ నాకు చదివినప్పుడు ఇది నేను ఎవ్రీడే పొద్దున లేచి అక్కడికి వెళ్ళి 100% ఇవ్వగలుగుతాను దీనికి అని అనిపించినప్పుడే ఐ సే ఓకే, లేకపోతే నేను ఓకే చెప్పను. ఇది నాకు చెప్పాను కదా నేను మీకు, అది నాకు ఆఫర్ చేసిన రోల్ డెఫినెట్లీ అది చేసినా చాలా బాగుంటుంది. ఇంకొక లీడ్ ఎవరైతే ఉన్నారో ఆ రోల్ చేసినా కూడా ఫెంటాస్టిక్, అది కూడా
ఎక్కడో నాకు ప్రవీణ్ అనే రోల్కి జస్టిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఐ ఫెల్ట్ దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్ అని నాకు అనిపించి ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. నేను అడిగాను, హీ సెడ్ ఓకే ఫార్చునేట్లీ. సో అందుకని చేశాను. ఇందులో ఏ రోల్ చేసినా బాగానే ఉంటుంది. సో అంత. బ్రిజేష్ గారు, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకుతుంది కదా, సో అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇది సస్పెన్స్ థ్రిల్లరా లేకపోతే మిస్టరీనా అని ఒక క్యూరియాసిటీ కలుగుతోంది. సో ఏం చెప్తారు? సస్పెన్స్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, డెఫినెట్ గా సస్పెన్స్ ఎలిమెంట్ అని ఉంటుంది. అంటే మనకి బిల్డింగ్ నుంచి ఒక అమ్మాయి దూకేస్తుంది, అది మీరు చూసారు కాబట్టి అది ఎవరో ఏ అమ్మాయి మనకి తెలియదు. ఇద్దరు కథలు నడుస్తూ ఉంటాయి ప్యారలల్ గా. ఒక కథలో ఏంటంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఇంటర్నెట్ మీద ఫేస్బుక్ మీద కలుస్తుంది, కొత్త రిలేషన్షిప్. ఇంకో రిలేషన్షిప్ ఏంటంటే ఒక 4 years నుంచి ఒకరికొకరు తెలిసిన రిలేషన్షిప్. దీంట్లో ఏది ఎక్కువ డేంజరస్? తెలిసిన రిలేషన్షిప్ నమ్మకమా, కొత్త రిలేషన్ తెలియని ఒక ప్లేస్ నమ్మకమా అని. రెండిట్లో నమ్మకం అనే యాంగిల్ అయితే అబ్బాయిలు అమ్మాయిల దగ్గర వాడతారు. నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని అన్ని చేపించుకుంటారు. ఆ వర్డ్ చుట్టూ మన మూవీ ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుందండి, ఎవరు చనిపోతారు, అసలు ఎవరు బ్యాడ్ పర్సన్ అనేది మూవీలో, అసలు ఎవరు బ్యాడ్ పర్సన్, ఎవరిని ఎవరికి నమ్మక ద్రోహం చేస్తారు అనేది యాంగిల్ ఉంటుంది. సస్పెన్స్ ఉంటుంది కానీ మోర్ ఆన్ ద ఎమోషనల్ సైడ్, డ్రామా టైపే ఉంటుంది, ఎక్కువ ఎమోషనల్ ఉంటుంది, ఎక్కువ రిలేషన్షిప్ లో జరిగే మాటలు డిస్కషన్. నేను నా సినిమానే కానీ నేను ఓపెన్గా చెప్పొచ్చు మీకు, చాలా రియల్ ఉంటుంది. మీకు తెలిసిన అబ్బాయితోనో లేకపోతే మీరు విన్న మాటలే ఉంటాయి, అరే చాలా అసలు అదేంటి నేను ఇది ఎక్కడో విన్నా కదా ఈ డిస్కషన్ అన్నట్టే ఉంటుంది. ఎవరో ఇద్దరు అదేంటి నా మీద నమ్మకం లేదా ఫస్ట్ అలాంటివి ఉంటాయి. ఈ పెద్ద పెద్ద కాన్వర్సేషన్స్ ఉంటాయి, 5 minutes సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్ని కూడా మీకు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి, మీ లైఫ్ లో అయినవో మీరు విన్నవో ఉంటాయి. ఇలా మనకి ఇప్పుడు మూవీస్ లో కొన్ని పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి అలా ఏమి ఉండవు, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సన్నీ గారు, మీరు నన్ను నమ్మడం లేదా? లేదు, యాక్చువల్గా మీరు అన్నారు కదా నేను చాలా స్వీట్ గా మాట్లాడతాను అని చెప్పేసి, ఆ మాటల్లో ఇది ఒకటే కదా, నన్ను నమ్మడం లేదా, నన్ను ట్రస్ట్ చేయట్లేదా, నన్ను నమ్మొచ్చు ఇలా అంటారు కదా, అందుకని అలా అన్నాను అంతే. ఇది సీరియస్ టాక్, అది ఆబ్వియస్లీ. అంటే ఒకసారి అనొచ్చు కదా సరదాగా నాతోటి, నా పేరు తెలియదు కదా అరుణ, ఒక డైలాగ్ చెప్పమంటున్నారు స్వీట్ గా. వెయిట్ చేస్తున్నాను. ఇది దీంతో ఇప్పుడు నేను వైరల్ అవ్వాలి. ఏంటిది ఇట్లాంటిది వైరల్ అవుతుంది అంటే నేను అసలు అట్లాంటి 10 చెప్పగలుగుతా, కానీ నాకు నమ్మకం లేదు. నాకు ఆ విషయం మీద నమ్మకం లేదు. మనం వైరల్ అవుతామనే దాని మీద. కరెక్ట్. అయ్యో మీ మీద ఉందిలేండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నన్ను అన్ని గుడ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, దీన్ని ప్రాపర్గా పబ్లిసిటీ చేస్తారు, దీనికి ఈ ఇంటర్వ్యూకి 10 మందికి షేర్ చేస్తారని నేను మిమ్మల్ని నమ్ముతున్నా. నిలబెట్టుకోవాలి. మీ ఒక్కరిదా, సన్నీ గారిది ఒక్కరిదా? అంతే, నా గురించి చెప్పాలి మీరు. ఓకే చెప్తాను, తిట్టినా పొగిడినా ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా చెప్తాను. నిత్య గారు, ఇక మీ వర్షన్ వరకు వచ్చేసరికి రియల్ లైఫ్లో మిమ్మల్ని ఇలా అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే? మూవీలో వచ్చేసరికి అది క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి ఓకే, రియల్ లైఫ్లో ఇలా అంటే 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 నా మీద నమ్మకం లేదా? రోజుకి 10 మంది అడుగుతారండి. అండ్ ఐమ్ వెరీ అప్ ఫ్రంట్, లేదని చెప్పేస్తాను. ఓకే, ఇంకొక క్యారెక్టర్ మనకి యాక్చువల్ గా రాలేదు, ఇద్దరు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ గురించి చెప్తారు. ఇంకో ఫీమేల్ క్యారెక్టర్ హీరోయిన్ ప్రియాంక శర్మ అని తను చేశారు, స్వప్న అనే రోల్. అది ఇప్పుడు ఆదిత్య అనేది ఒక ప్లేఫుల్, ఒక ఆల్దో అమ్మాయికి ఒక 25 సంవత్సరాలు ఉన్నా కూడా తను ఒక 18-year-old లాగా బిహేవ్ చేసే క్యారెక్టర్. ఆ ఇంకో రోల్ వచ్చేసి అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఒక 1-2 years తేడా ఉంటుంది అనుకుందాం ఏజ్లో, కానీ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అలా ఉన్న అమ్మాయికి కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి రిలేషన్షిప్లో అనేది ఉంటుంది. వాళ్ళది ఒక 4 years నుంచి ఆయన రిలేషన్షిప్, చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్, కానీ వాళ్ళ దాంట్లో కూడా నమ్మచ్చా మనం ఇంకో పర్సన్ నమ్మచ్చా? అలా 4 ఏళ్ళు తెలిసిన అబ్బాయిని కూడా మనం నమ్మచ్చా? ఇంటర్నెట్ అనే స్పేస్లో నమ్మచ్చా? ఇంటర్నెట్ని నమ్మచ్చా, అబ్బాయిని నమ్మచ్చా అనే ఒక క్వశ్చన్ మనకి రన్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. నన్ను అడిగితే అసలు అబ్బాయిని నమ్మొచ్చా అని ఒక డౌట్ రేస్ చేయాలి అంటే మనిషి నాట్ ఎట్ ఆల్, ఎవరిని నమ్మొద్దు, మనిషినే నమ్మొద్దు యాక్చువల్లీ. అది అందరు గ్రేనే కదా, మా మూవీలో మొత్తం గ్రే క్యారెక్టర్స్. ఆదిత్య అనే క్యారెక్టర్ ఒకటే కొంచెం వైట్ గ్రేనెస్ ఉండకుండా ఉంటుంది.
ప్రతి మనిషికి 2 ఫ్లిప్ సైడ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మనకి సంబంధించిన ఒక వెరీ ఏమంటారు వల్నరబుల్ థింగ్, ఒక వెరీ పర్సనల్ థింగ్ మనం ఆ పర్సన్కి చేతిలో పెట్టచ్చా, ముందు పర్సన్కి అలా వేయచ్చా అనేదాన్ని పెద్ద క్వశ్చన్ అండి. ఎందుకంటే అమ్మాయి లైఫ్ అయినా అబ్బాయి లైఫ్ అయినా ఒకసారి రోడ్డు మీదకి ఎక్కింది అంటే మనం తిరిగి తీసుకోలేము దాన్ని. ఒకసారి ఇంటర్నెట్ మీద ఏదైనా వచ్చిందంటే అది ఉంటుంది, ఎవరో ఒకరి చేతిలో ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఎవరో ఒకరి చేతిలోనూ మీరు అన్నట్లుగానే అది అలా ఉండిపోతుంది. జ్ఞాపకాలనైనా మర్చిపోవచ్చేమో కానీ ఇంటర్నెట్ లో పడిన దాన్ని తిరిగి చేయలేము. వెరీ గుడ్, జ్ఞాపకాలైనా మర్చిపోవచ్చు కానీ ఇంటర్నెట్ లో పడిన ఎవరు మర్చిపోలేరు. నెక్స్ట్ ఈ డైలాగ్ నా కోసం సన్నీ గారి కోసం రాయండి, మర్చిపోకుండా. రాయాలి పక్క రాయాలి. ఇది నేను ఇంటర్వ్యూని రీషేర్ చేస్తూ ఆ క్యాప్షన్ పెట్టి కవి అరుణ ఓకే బ్రిజేష్ గారు, మీ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలి, వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇద్దరికి మంచి ఆఫర్స్ వచ్చి మీకు బోల్డ్ అన్ని మూవీస్తో మీరు బిజీ అయిపోవాలి, మీకు షార్ట్ ఫిల్మ్ ఆ మూవీస్ అని తేడా లేకుండా డే అండ్ నైట్ ఫుల్ బిజీ అయిపోవాలి. అంటే మీకు ఆలోచించుకునే టైం ఉండకూడదని కోరుకుంటున్నాను. ఇది షార్ట్ ఫిల్మా పెద్ద ఫిల్మా ఏమీ ఉండకూడదు, అంత ఫుల్ బిజీ అయిపోవాలి మీరు. అంటే అలా ఖాళీగా కూర్చొని ఆలోచించేంత టైం రాకూడదని కోరుకుంటున్నాను. అలా అంటే అప్పుడెప్పుడో కృష్ణ గారిది డేట్స్ లేక ఆయన నిద్రపోయే మూవీస్ కూడా ఆ షాట్లు కూడా తీసుకు యూజ్ చేసుకున్నారంట, తెలుసా మీకు? అంటే అప్పుడు నేను పుట్టలేదని అనకండి, అంత బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. సో వ్యూవర్స్, మార్చి 7న వైరల్ మూవీ రిలీజ్ అవుతోంది. సో మీరందరూ తప్పకుండా మార్చి 7న థియేటర్కి వెళ్ళి ఈ మూవీని వైరల్ అయ్యేంత విజయవంతంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పర్టికులర్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీడియో కాల్స్ అండ్ ట్రస్ట్, నమ్మకం, రిలేషన్, ఇలా ఈ మూవీకి సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సో మూవీ చూస్తే కానీ మనం ఏది నమ్మాలి, ఏది రియల్, ఏది అబద్ధం అనేది మనకి తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైరల్ అవ్వాలని కోరుకుంటూ, కీప్ స్మైలింగ్. బై బాయ్.